హాయ్ ఫ్రెండ్స్, డైలీ థాట్స్కి స్వాగతం. అక్బర్ బీర్బల్ కథలు చాలా తమాషాగా ఉంటాయండి. అందులో ఒకటి ఈరోజు నలుగురు మూర్ఖులు. అక్బర్ పాదుషా వారు ఒకనాడు తనకు ఎవరైనా నలుగురు మూర్ఖుల్ని చూపిస్తే మంచి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఆనాటి నుంచి సభికులంతా ఒక నలుగురిని తీసుకొచ్చి ఇదిగో మూర్ఖులని చూపిస్తూ ఉండేవారు. ఏ ఒక్కరి మూర్ఖత్వం అక్బర్కి అంగీకారంగా అనిపించలేదు. చివరకు బీర్బల్ను, ఏమయ్యా, నీకు ఎవ్వరు మూర్ఖులు లభించలేదా అని ప్రశ్నించాడు. మూర్ఖులు లభించడమే అసాధ్యమా? రేపటి రోజున ప్రవేశపెడతానన్నాడు. ఆ మర్నాడు ఇద్దరిని తీసుకొని బీర్బల్ సభలోకి వచ్చి, జహాపనా, వీరిరువురు మూర్ఖాతి మూర్ఖులు, పరీక్షించండి అన్నాడు. వాళ్ల మూర్ఖత్వం ఏమిటో నువ్వే వివరించు అన్నాడు అక్బర్. మహాప్రభు, ఇతడు బర్రె మీద కూర్చొని వస్తున్నాడు. నెత్తిన గడ్డి మోపు పెట్టుకున్నాడు. అదేమిటయ్యా, మోపును బర్రె వీపును పెట్టవచ్చు కదా అన్నాను. చిత్తం, నా బర్రె బాగా చిక్కిపోయింది. అతి కష్టపడి మరీ నన్ను మోస్తున్నది. దీని వీపున ఆ మోపును కూడా పెడితే ఆ బరువుకు అది చచ్చి ఊరుకుంటుంది. అందువల్ల ఆ బరువును నేనే మోస్తున్నాను అన్నాడు. ఇంతకు మించిన మూర్ఖత్వం ఉంటుందా అన్నాడు బీర్బల్. ఇక రెండవ వాడి మూర్ఖత్వాన్ని వివరించు అన్నాడు అక్బర్. ఈ రెండవ వాడు చెట్టెక్కి తాను కూర్చున్న కొమ్మనే నరుకుతున్నాడు. అదేమిటయ్యా అని నేను ప్రశ్నిస్తే అతడు నవ్వుకొని, ఆపాటి తెలియదయ్యా, కొమ్మ తెగితే నేను కొమ్మ కిందకి వచ్చేస్తాము, దిగడం శ్రమ ఉండదు కదా అన్నాడు ఆ మూర్ఖుడు. మరి నేను నలుగురిని తీసుకురమ్మన్నాను కదా, ఇద్దరినే తీసుకొచ్చావేంటి అన్నారు అక్బర్. చిత్తం, మిగిలిన ఇద్దరు సభలోనే ఉన్నారు అన్నాడు బీర్బల్. ఎవరు వారు అన్నాడు అక్బర్. ఎందుకు పనికిరాని ప్రశ్నలతో అమూల్యమైన కాలాన్ని వ్యర్థపుచ్చి అనవసర శ్రమను కలిగించు తమరు? ఇందుకై శ్రమపడి మరే విధమైన ప్రయోజనం లేని నిరర్ధక కార్యాన్ని సాధించిన నేను, మనమిద్దరం మిగిలిన ఇద్దరు మూర్ఖులం అన్నాడు. బీర్బల్ ఆంతర్యాన్ని గ్రహించాడు అక్బర్ పాదుషా. బీర్బల్ చాతుర్యానికి, పరిజ్ఞానానికి అక్బర్ ఎంతగానో ఆనందించి అపారమైన కానుకలతో సత్కరించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.